పియర్స్ ఎంఎస్ వర్డ్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఓల్డ్ డాక్యుమెంట్ ని న్యూ డాక్యుమెంట్ గా మనం మోడిఫికేషన్ చేయొచ్చండి. అది ఎలా అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి వేస్ ఇక్కడ ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశానండి. ఇప్పుడు మీరు పేజ్ లేఅవుట్ అనే ట్యాబ్ లోకి వెళ్ళి ఇక్కడ మార్జిన్స్ అనేది నేరోలో పెట్టుకోండి. అంటే 4 సైడ్స్ 0.5 ఇంచెస్ లో సెట్ చేసుకోండి. ఓకే, దీని తర్వాత మీరు మోడిఫికేషన్ చేద్దాం అనుకున్న మీ ఓల్డ్ డాక్యుమెంట్ ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇమేజ్ ని ఇంపోర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, పిక్చర్స్ ఈ ఆప్షన్ లోకి వెళ్ళండి. మీ ఓల్డ్ డాక్యుమెంట్ అనేది ఎక్కడ ఉందండి? ఓకే, నాకు ఇక్కడ డౌన్లోడ్స్ లో ఉందండి. ఆ పర్టికులర్ డాక్యుమెంట్ ని, ఆ పర్టికులర్ ఇమేజ్ ఫైల్ ని సెలెక్షన్ చేసి ఇన్సర్ట్ చేశాను. ఎప్పుడైతే ఒక పిక్చర్ సెలెక్షన్ చేసామో ఫార్మేట్ అనే ట్యాబ్ వస్తుంది. ఇప్పుడు ఈ పిక్చర్ ని మనకు కావాల్సినట్టుగా మూవ్ చేసుకోవాలండి. మీరు ఇప్పుడు ఫార్మేట్ ట్యాబ్ లో వ్రాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. దీని తర్వాత మనకి కార్నర్స్ అనేది అడిషనల్ గా ఈ వైట్ కలర్, వైట్ స్పేస్ అనేది డిస్ప్లే అవుతుందండి. క్రాప్ చేద్దామండి. ఫార్మేట్ అనే ట్యాబ్ లోనే క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది. 4 సైడ్స్ ఇలా క్రాప్ చేయండి ఈ విధంగా. అంటే అవుట్ సైడ్స్ ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వకుండా ఓన్లీ డాక్యుమెంట్ ఒక్కటే డిస్ప్లే అయ్యేటట్టు. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి. కొంచెం జూమ్ అవుట్ చేసి ఈ డాక్యుమెంట్ అనేది ఈ పేజీ మొత్తం సెట్ అయ్యేలాగా సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫార్మేట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి ఈ పిక్చర్ స్టైల్స్ అనే ప్యానల్ ఉంది కదండి. ఈ కార్నర్ లో బాటమ్ రైట్ లో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఫార్మేట్ షేప్. ఈ ఐకాన్ ని క్లిక్ చేయండి. మనకి రైట్ సైడ్ లో ఫార్మేట్ పిక్చర్, ఒక పిక్చర్స్ కి ఫార్మేట్ అప్లై చేయడం అండి. ఇక్కడ 4 కేటగిరీస్ ఉన్నాయండి. ఇందులో పిక్చర్ అనే కేటగిరీ ఈ ఐకాన్ ని సెలెక్షన్ చేయండి. ఇందులో పిక్చర్ కరెక్షన్స్ ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ ఉన్న యారో కీని ప్రెస్ చేయండి. ఇక్కడ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఇందులో ప్రీసెట్స్ లో ఇదిగోండి ఈ డాక్యుమెంట్ ని మనకు కావాల్సినట్టుగా ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రైట్నెస్ 40%, కాంట్రాస్ట్ 40%, డైరెక్ట్ గా ఇక్కడున్న ఆ ఆప్షన్ ని సెలెక్షన్ చేయండి. ఇలా కన్వర్ట్ అయింది. అండ్ మీరు ఇంకా అడిషనల్ గా బ్రైట్నెస్ అనేది పెంచాలి, తగ్గించాలనుకుంటే ఇక్కడున్న ఈ యారోస్ ద్వారా ఈ విధంగా ఇంక్రీజు డిక్రీజు చేసుకోండి. అండ్ కాంట్రాస్ట్ కూడా కొంచెం ఇంక్రీజు డిక్రీజు చేసుకోండి. అండ్ ఇక్కడ షార్ప్నెస్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది బ్లూ కలర్ లో డిస్ప్లే అవుతా ఉంటుంది, అంటే కొంచెం బ్లాక్ కలర్ లో వచ్చేటట్టుగా ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా మీరు ఇన్సర్ట్ చేసిన మీ డాక్యుమెంట్ ని బట్టి, అందులో ఉన్న కలర్ ని బట్టి ఇక్కడ ఈ బ్రైట్నెస్, కాంట్రాస్ట్, షార్ప్నెస్ ఆ లెవెల్స్ అనేది ఇంక్రీజు డిక్రీజు చేసుకోండి. అలానే ఈ డాక్యుమెంట్ ని కొంచెం జూమ్ చేసుకోండి. ఇక్కడ మనం బ్రైట్నెస్ పెంచామే కానీ ఇక్కడ కొన్ని మోడిఫికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ చుక్కలు చుక్కలుగా ఇక్కడ ఈ విధంగా ఉన్నాయండి డాక్యుమెంట్ లో. వీటిని కూడా మనము డిలీట్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీరు డైరెక్ట్ గా ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, షేప్స్ లోకి వెళ్ళండి. ఓకేనా, ఇక్కడ మనకి షేప్స్ లో ఫ్రీ ఫామ్ షేప్ అండి. ఈ షేప్ ని సెలెక్షన్ చేసి ఎక్కడెక్కడైతే ఈ విధంగా ఉందో అంతవరకు ఇదిగోండి ఈ విధంగా లెఫ్ట్ క్లిక్ తో డ్రాగ్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఎక్కడెక్కడైతే రిమూవ్ చేయాలో ఆ విధంగా ఇలా సెలెక్షన్ చేయండి. సెలెక్షన్ చేసి ఇది ఒక షేప్ సెలెక్షన్ చేసిన తర్వాత షేప్ ఫిల్ లోకి వెళ్ళండి. వైట్ కలర్ ఫిల్ చేయండి. పేజీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ వైట్ కలర్ ఫిల్ చేయండి. అండ్ షేప్ అవుట్ లైన్ కూడా నో అవుట్ లైన్ లో పెట్టేసుకోండి. అలా ఇంకా ఎక్కడెక్కడ డిలీట్ చేయాలి ఇక్కడ కూడా ఉందండి. ఓకే, ఏం చేద్దాం, డైరెక్ట్ గా మీరు రెక్టాంగిల్ షేప్ కూడా తీసుకోవచ్చు అండి. ఇదిగోండి ఈ విధంగా. ఓకే, ఎంతవరకు అయితే ఆక్యుపై చేయాలో ఈ విధంగా యాడ్ చేయండి. షేప్ ఫిల్ లోకి వెళ్ళండి. వైట్ కలర్ అవుట్ లైన్ కూడా నో అవుట్ లైన్ లేదా వైట్ కలర్ లో సెట్ చేసుకోండి. అలానే ఎక్కడ కూడా ఉన్నాయండి, ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ డిఫరెంట్ షేప్స్ ని యాడ్ చేసుకోండి. లేదా ఫ్రీ ఫామ్ షేప్ ని ఇదిగోండి ఈ విధంగా. ఓకే, అండ్ షేప్ అవుట్ లైన్ కూడా నో అవుట్ లైన్. ఓకేనా, అండ్ ఇంకొంచెం జూమ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ డైరెక్ట్ గా ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, షేప్స్ లోకి వెళ్ళండి, ఫ్రీ ఫామ్ తీసుకోండి ఈ టైప్ లో. షేప్ ఫిల్ వైట్, షేప్ అవుట్ లైన్ కూడా నో అవుట్ లైన్. అండ్ ఇంకా చిన్న చిన్న చుక్కలు ఇలాంటి డాట్స్ గనక ఉంటే వాటిని కూడా ఈ విధంగా మీరు షేప్స్ ని యాడ్ చేసి వైట్ కలర్ అనేది ఫిల్ చేసుకోండి. ఇలా మోడిఫై చేసిన తర్వాత ఈ పర్టికులర్ డాక్యుమెంట్ ని ఇది మనకి సేవ్ చేస్తే డిఓసి ఫార్మేట్ లో, డాక్యుమెంట్ ఫార్మేట్ లో ఉంటుందండి. దీన్ని ఇమేజ్ ఫార్మేట్ లోకి కన్వర్ట్ చేయాలి. ముందు డైరెక్ట్ గా సేవ్ చేద్దామండి. ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళి సేవ్, బ్రౌజ్. నేను ఇక్కడ డెస్క్టాప్ మీదే సేవ్ చేస్తున్నాను. డెస్క్టాప్ మీదే ప్రసాద్ అనే నేమ్ తో సేవ్ చేస్తున్నాను. ఓకే,
క్లోజ్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో మనం కన్వర్ట్ చేసుకోవాలంటే గూగుల్లో వాట్ టు జేపీఈజీ ఫస్ట్ ఉన్న వెబ్సైట్ వాట్ టు జేపీఈజీ ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. అండ్ అప్లోడ్ ఫైల్స్ ఈ బటన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ మీ డాక్యుమెంట్ ఫైల్ ఎక్కడ సేవ్ చేసాం మనం? డెస్క్టాప్ మీద ప్రసాద్ అనే నేమ్తో ఇదిగోండి ఈ ఫైల్ ఓపెన్ చేయండి. ఇదిగోండి అప్లోడ్ అయిందంటే డైరెక్ట్గా డౌన్లోడ్. ఇదిగోండి జిప్ ఫార్మేట్లోకి రేర్ ఫార్మేట్లోకి మనకి కన్వర్ట్ అయింది. డౌన్లోడ్ అయిన ఫైల్స్ అన్ని డౌన్లోడ్స్లో ఉంటాయండి. లేదా ఈ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి షో ఇన్ ఫోల్డర్, ఈ పర్టికులర్ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఓకే, ఇదిగోండి ప్రసాద్ అనే ఫైల్ కన్వర్ట్ అయింది. ఇదిగోండి ఇమేజ్ ఫార్మేట్లోకి కన్వర్ట్ అయింది. అంటే మనం మోడిఫై చేసిన ఆ పర్టికులర్ ఇమేజ్ ఫైల్ అనేది ఇదిగోండి ప్రీవియస్గా ఇంపోర్ట్ చేసిన ఫైల్ ఇదండి. అండ్ మోడిఫికేషన్ చేసిన తర్వాత త్రూ ఆన్లైన్ ద్వారా మనం జేపీఈజీ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత ఆ ఫైల్ అనేది ఇదిగోండి ఈ విధంగా ఉంది. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అడ్డా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.